హలో ఫ్రెండ్స్, నేను జయ. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ జయ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒక మంచి టేస్టీ పచ్చడి, అది వంకాయ పచ్చడి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. మనం టిఫిన్స్కి, రైస్కి, దేనికైనా తీసుకోవచ్చు. అది ఎలా చేయాలో పదండి చూసేద్దాం. వంకాయ పచ్చడి చేసే విధానం. ముందుగా నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. చూడండి, ఇలా నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక పెద్ద 3 టమాటాలు తీసుకున్నాను. చూడండి, పండు టమాటాలు ఉండేటట్టు చూసుకోండి. ఒక 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒకవేళ మీరు కారం తక్కువ తింటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. ఇంకా 3-4 రెమ్మలు కరివేపాకు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. దీనివల్ల ఒక మంచి కమ్మదనం వస్తుంది. ఒక చిన్న స్పూన్తో మనం నువ్వులు తీసుకోవాలి. దీనివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఒక చిన్న స్పూన్తో మనం పల్లీలు తీసుకోవాలి. ఒక 5-6 రెమ్మలు ఇలా నేను వెల్లుల్లి ఒలిచి తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడైపోయాక మనం ముందుగా పల్లీలు వేయించుకుందాం. చూడండి, పల్లీలు కూడా వేగిపోయాయి. చాలా తొందరగా అయిపోయాయి. చాలా తక్కువ వేసుకున్నాం కదా, అందుకే ఎక్కువ టైం తీసుకోలేదు. ఇప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా మనం మంచిగా సిమ్లో వేయించుకోవాలి. ఒక మంచి కమ్మద నుంచి వస్తుంది. పల్లీలు ఇంకా నువ్వులు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇలా కొంచెం ఇలా వేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మనం నూనె వేసుకోవాలి. ముందుగా ఒక చిన్న స్పూన్తో జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం చిటిపట్లాడాక మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఉప్పు నీళ్ళలో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దానివల్ల వంకాయలు అనేది నల్లగా కావు. ఇప్పుడు ఆ వంకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయితే సరిపోతుంది. చూడండి, ఒక 3-4 నిమిషాల్లో మన వంకాయలు మంచి మగ్గిపోయాయి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మిగతా అన్ని వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో పెట్టుకొని మనం పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కొంచెం మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొంచెం మీరు కారం తగ్గట్టు కొంచెం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మంచి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా సిమ్లో మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. ఒకసారి కలపండి. ఇంకా చెక్ చేసుకోండి వంకాయ సరిగా ఉడికిందా లేదా అని. వంకాయ అనేది చాలా బాగా ఉడకాలి, అప్పుడే మన చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చిగా ఉంటే అంత బాగోదు. నేను కొంచెం చెక్ చేసుకున్నాను, వంకాయ అంత సరిగా ఉడకలేదు, జస్ట్ హాఫ్ ఉడికింది. ఇప్పుడు మనం సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఇలా చాలా తక్కువ వేసుకోండి, ఒక చిన్న స్పూన్తో నేను వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలపండి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని సిమ్లో వంకాయ చాలా మెత్తగా ఉడికేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ మూత తీసి చూసుకుందాం వంకాయ ఉడికిందా లేదని. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, ఒక మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇలా మంచి చెక్ చేసుకోండి. వంకాయ ఇలా మంచి మెత్తగా ఉడకాలి. వంకాయ అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇంకా అదే ప్యాన్లో ఇలా కొంచెం నూనె వేసుకొని, జస్ట్ ఒక 1/2 స్పూన్ నూనె వేసుకున్నాను. ఇంకా కట్ చేసిన టమాటాలు వేసుకొని సిమ్లో ఇది కూడా మంచి మెత్తగా అయ్యేదాకా మనం ఒక 5 నిమిషాల దాకా మగ్గించుకుందాం. టమాటా అనేది ఉడుకుతుంది కదా, అప్పుడు దాకా నేను ఇలా పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పల్లీలు, నువ్వులు ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం టమాటా చెక్ చేసుకుందాం. టమాటా అనేది సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని ఇది కూడా ఒక 2-3 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. చూడండి, టమాటా మంచిగా ఉడికిపోయింది. ఒకసారి ఇలా కలపండి. ఇంకా ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయాక మనం రుబ్బుకుందాం. ముందుగా మనం పచ్చిమిర్చి, వంకాయ ఇలా పెద్ద జార్లో వేసుకొని బరకగా రుబ్బుకోవాలి, మరీ మెత్తగా రుబ్బుకోవద్దు. చూడండి, ఇలా బరకగా రుబ్బుకోవాలి. ఒక 2 పల్స్లు అయితే సరిపోతుంది. ఒక 2-3 పల్స్ల కన్నా ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు మనం దీంట్లో టమాటా యాడ్ చేసుకుందాం. ఇంకా ఒక 1-2 పల్స్ దాకా బరకగా రుబ్బుకుందాం. చాలా మెత్తగా అసలు రుబ్బుకోకు. చూడండి, టమాటా వేసుకున్న తర్వాత కూడా మనకి టమాటా ముక్కలు అక్కడక్కడ ఇలా కనిపించాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం పల్లీలు ఇంకా నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లో కలపండి. ఇప్పుడు మనం మిక్సీ తిప్పే అవసరం లేదు, ఒకసారి మంచిగా కలపండి. ఇంకా కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. నూనె ఇలా కొంచెం ఎక్కువ వేసుకోండి. నూనె ఎక్కువ వేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నూనె కొంచెం వేడైపోయాక ఒక చిన్న స్పూన్తో నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం చిటిపట్లాడాక ఒక చిన్న స్పూన్తో జీలకర్ర వేసుకోండి. ఇంకా 3-4 మనం ఎండుమిర్చి వేసుకోవాలి. దీనివల్ల ఒక మంచి కమ్మదనం వస్తుంది. ఇదంతా సిమ్లో చేసుకోండి, తాలింపు అసలు మాడకుండా చూసుకోండి. కొంచెం ఇలా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా వేడి మన తాలింపుని పచ్చడిలో వేసుకుందాం.
చూడండి ఎంతో టేస్టీగా మన వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నారనుకోండి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను మీకు దోస్తో సర్వ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ అవుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.